చింతపండు యాడ్ చేస్తే చట్నీ అనేది ఫ్లేవర్ బాగుంటుందండి, మధ్య మధ్యలో పుల్లగా బాగుంటుంది. మీకు అవైలబుల్గా ఉంటే పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు, లేదా ఎండు కొబ్బరి అన్న యాడ్ చేసుకోవచ్చు. అసలు కొబ్బరి లేకపోయినా కూడా ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా చట్నీలో పచ్చి కొబ్బరి యాడ్ చేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా థిక్గా కూడా వస్తుంది, మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ హీట్ అయితే సరిపోతుందండి. సలగలు వేసాం కదా, ఇవన్నీ మిక్సీ జార్లో కన్వర్ట్ చేసుకొని ఫస్ట్ సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసి వాటర్ పోయకుండా కొంచెం కచ్చా పచ్చాగా ఫ్రై చేసుకుందామండి. ముందుగానే వాటర్ పోసి సరిగా మెదగదు. ఇలా లైట్గా జస్ట్ ఒకసారి మెదుపుకున్న తర్వాత అప్పుడు వాటర్ పోసుకోవాలండి. ముందుగానే వాటర్ పోయటం వల్ల అక్కడక్కడ కొబ్బరి ముక్కలు అనేది పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటుంది. ఇలా కొంచెం ఫ్రై